హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అయితే రాయంపేటలో ఉన్నటువంటి టాటా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. టాటా కరూ వెహికల్ అయితే ఈరోజు అయితే రివ్యూ చేయబోతున్నాము. టాటా కరూ గోల్డ్ కలర్ వేరియంట్ ఇది. ఫ్రంట్ సైడ్ చూడడానికి లుక్ ఇలాగైతే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ని కూడా గమనించవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కనుక 208 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బ్లాక్ కలర్ పియానో కలర్లో అయితే మీరు చూడొచ్చు. లోగో కూడా మీకు సిల్వర్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. చూడటానికి ఇలాగైతే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఒక 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు మనకు. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి గోల్డెన్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. అలాగే కింద కూడా గ్రిల్ బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్లో అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి ట్యూబ్ టైప్స్లో ఒక 2 ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రాగా. అండ్ సైడ్ వచ్చేసరికి ఇలాగా ఎయిర్ వెళ్ళడానికి ఇలా మంచి డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఏదైతే మీకు ఫ్రంట్ సైడ్ చూడడానికి టాటా నెక్సాన్ ఎలాగుంటుందో సేమ్ అటువంటి డిజైన్ ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా. ఇది వచ్చేసి ఇండికేటర్ లైట్. ఇది కూడా సేమ్ మనకు నెక్సాన్లో ఎలాగుంటుందో అలాగే డిజైన్ చేశారు టాటా కరూలో కూడా. ఒకసారి 360 అయితే చూడండి వ్యూ. బ్యాక్ సైడ్ చూడడానికి ఎలాగైతే ఉంటుంది లుక్. ఫ్రంట్ మనం చూసుకుంటే కనుక 2 వైపర్ బ్లేడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సైడ్ మిర్రర్స్ దగ్గర 360 కెమెరాను కూడా మీరు గమనించవచ్చు. ఇంకా వీల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 215/50, 55 or 18 ఇంచెస్తో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్స్ కూడా చూడడానికి చాలా వెడల్పుగా అయితే ఉన్నాయి. టైర్స్ కంపెనీ వచ్చేసి గుడ్ ఎయిర్ నుంచి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ వీల్ ఆర్చ్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఓఆర్విఎమ్స్ అయితే బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. డ్రైవర్ సైడ్ రిక్వర్స్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లుక్ చూడడానికి ఎలాగైతే ఉంటుంది. కూపే డిజైన్లో అయితే దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ఇది చూడడానికి ఇలాగే ఉంటుంది. ఇక్కడ టాటా కరూ అనే లోగో అయితే చూడొచ్చు. టాటా లోగో కింద 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇండికేటర్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు.
స్కిప్ లైట్ వచ్చేసి మీకు సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూడడానికి ఇలాగైతే ఉంటుంది. అండ్ రియర్ కూడా 2 పార్కింగ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు రియర్ సైడ్. అలాగే మీకు డీఫాగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సైడ్ కూడా చూడడానికి ఇలాగా టాటా లోగోని అయితే ప్రొవైడ్ చేశారు, కరువు అనేసి. ఇది మంచి లుక్ను అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది వెహికల్కి. ఫ్రంట్ సైడ్ లుక్ కూడా సేమ్ చూడడానికి మనకు టాటా నెక్సాన్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంది. అండ్ రియర్ సైడ్ అయితే చేంజ్ అయిపోయింది మనకు టోటల్గా. ఇందులో మనకు ప్లస్ హ్యాండిల్ బార్స్ అయితే ప్రొవైడ్ చేశారు, డోర్ హ్యాండిల్ బార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయడమే, చాలా సింపుల్. కొత్త వాళ్ళు మళ్ళీ తెలుసుకోవాలా ఎలా అంటే చాలా సింపుల్. చూడండి సార్ ఓపెన్ చేస్తారు ఒక తమ్ముతో, అలా అని సింపుల్గా అలా ఓపెన్ చేయడమే. కొత్త వాళ్ళు కూడా ఒకసారి చూసినట్టయితే ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ టాటా కరువు లోపల చూడడానికి ఇలాగైతే ఉంటుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. చూడండి కార్బన్ ఫైబర్ స్ట్రక్చర్తో ఎలాగుందో లోపల చూడడానికి. ఇంటీరియర్ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తాను చూడండి, ఇలా అని ఇలా సింపుల్గా ఓపెన్ చేయడమే. వెంటిలేటర్ సీట్స్, ఏసీ కూడా వస్తుంది. ఇక్కడ వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ ఫ్రంట్ వరకే, బ్యాక్ సైడ్ లేవు కదా సార్. ఫ్రంట్ వరకే వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఇక్కడ నుంచి ఎయిర్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ కంట్రోలింగ్ కూడా ఉంది మనకు, ఫ్యాన్ స్పీడు. మీరు ఎప్పుడైనా కనుక మీకు చెమట నడ్డి పని చెమట ఆటో పడుతున్నప్పుడు ఇలా వెంటిలేటర్ సీట్స్ ఆన్ చేసుకున్నట్టయితే కనుక లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బాడీ కలర్ లైటింగ్ సన్ రూఫ్ ఉంది కదా, ఇక్కడ లైటింగ్ వస్తుంది సైడ్లో సేమ్ కలర్. ఆ కలర్స్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటిని 3 లైట్స్ ఉంటారు అన్నమాట. 3 లైట్స్, 3ని బట్టి లైటింగ్ అనేది మార్చుకోవాలి. సమ్ కలర్స్ వస్తాయి, లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్స్ చేసుకోవచ్చు. 3 లైట్ కలర్స్, రెడ్ కలర్ ఉంది. కలర్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మనకు కావాల్సిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. పైన కూడా సన్ రూఫ్ దగ్గర కూడా వైట్ కలర్ అయితే వచ్చింది. ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు, రూఫ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా. మరి చేంజ్ చేస్తే ఫ్రంట్ డిస్ప్లే విషయానికి వస్తే చాలా పెద్దగా అయితే ఉంది. 10.25 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. లాగేదే ఉండదు, ఓన్లీ ఆటోమేటిక్ గా ప్రెస్ చేయడమే. బ్రేక్ అప్లై చేసి ప్రెస్ చేస్తే రిలీఫ్ అయిపోతుంది, ఇలా చేస్తే లాక్ అయిపోతుంది సింపుల్ గా. స్టీరింగ్ వచ్చి టిల్ట్, టెలిస్కోపిక్ కూడా ఉంది, ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, లేటెస్ట్ లో. ఇందులో మీకు క్రూజ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి చూడండి క్రూజ్ కంట్రోల్స్. టాటా లోగో కూడా సూపర్గా అయితే డిజైన్ చేశారు. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఇది 5 స్టార్ రేటింగ్ అయితే సాధించింది గ్లోబల్ అండ్ క్యాప్ లో. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, 4 ఎయిర్ బ్యాగ్స్. బ్యాక్ సైడ్ 4, ఫ్రంట్ 2, 6 ఎయిర్ బ్యాగ్స్. ఇందులో మీకు 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ లిఫ్టర్, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ చూసినట్టయితే కనుక బ్లాక్ అండ్ మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ లాగా ఉంది. ఇక్కడ చూడడానికి మంచి కలర్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి
లెదర్ టైప్ అయితే ఇచ్చారు కలరు. ఇది కూడా చూడడానికి లెదర్ టైప్ చాలా బాగుంది. అండ్ ఏసీ వెంట్స్ వచ్చేసరికి ఫ్రంట్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. ఏసీ వెంట్స్ కూడా మీకు అద్భుతమైన డిజైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ కూడా చాలా చల్లగా అయితే వస్తుంది. 3 టైప్స్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిటీ, ఈకో, స్పోర్ట్స్ మోడ్స్. అండ్ మీకు అంటే మరీ ఎకానమీ, స్పోర్ట్స్ అంటే ఇనిషియల్ పికప్, సిటీ అంటే అబ్నార్మల్. మీకు 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ ఇంజిన్ చూడడానికి ఎలాగైతే ఉంటుంది. ఇది 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇన్లైన్ 4 సిలిండర్స్ అయితే మీకు ఇది లభిస్తుంది. ఇంజిన్ డీజిల్ ఇంజిన్ అన్నమాట. ఇది 23 kmpl అయితే మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఇది ఇందులో మీకు పెట్రోల్లో కూడా అందుబాటులో ఉంది. టాటా కరూలో పెట్రోల్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఆటోమేటిక్ అండ్ మాన్యువల్లో కూడా లభిస్తుంది. ఆటోమేటిక్ డిసిటీ గేర్ బాక్సా? డిసిఏ గేర్ బాక్స్, డోల్ క్యాష్. బాగుంది. రన్నింగ్ కెమెరా అండ్ అడాస్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పవర్ విషయానికి వస్తే కనుక ఇది మనకు 116 bhp పవర్ అండ్ 270 Nm టార్క్ అయితే మీకు జనరేట్ చేస్తుంది. సేమ్ మీకు టాటా నెక్సాన్లో ఎటువంటి ఇంజిన్ అయితే ఉంది అదే పవర్ అదే టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. చూడడానికి లుక్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు. అండ్ ఇంకో కెమెరా కూడా చూడొచ్చు ఇక్కడ, 360 డిగ్రీ కెమెరా. సో బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. రేర్ రూమ్ చూద్దాం ఎంత స్పేసెస్గా ఉందో. ఇప్పుడు పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ దగ్గరగా 2 పిల్లకాయలు అయితే నిలబడుకోవచ్చు. చాలా స్పేసెస్గా అయితే ఉంది. సన్ రూఫ్ కూడా ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్. వాయిస్ కంట్రోల్తో ఆన్ చేసుకోవచ్చు సార్. వాయిస్ కంట్రోల్తో కూడా మీరు సన్ రూఫ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇక్కడ హెడ్ రూమ్ కూడా చాలా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. నా హైట్ వచ్చేసి దగ్గర 5'10" ఉంది. నాకు కూడా హెడ్ ఏం తగలలేదు పైన. హెడ్ రూమ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది, గ్యాప్. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. చాలా మెత్తగా అవుతూ ఉన్నాయి సీట్స్. క్రోమ్ కలర్ ట్రీట్మెంట్ డోర్ ఓపెనర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి డోర్ లాక్ అన్లాక్ బటను, అలాగే మనకు మిర్రర్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ ఇక్కడ ఒక ట్విట్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద వచ్చేసరికి ఒక స్పీకర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కూడా ఉంది. చిల్డ్రన్స్ సేఫ్టీ, చిల్డ్రన్స్ నుంచి విండోస్ వరకు డోర్ ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్లో అయితే ఉంది. ఇది వచ్చి ఫ్యూల్ ఓపెనర్, లెగ్తో ఓపెన్. ఇప్పుడు నార్మల్గా ఓపెన్ చేసుకోవచ్చు సార్. సార్ బూట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. బూట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. 500 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు బూట్ స్పేస్. చాలా లగేజ్ అయితే పెట్టుకొని పోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బూట్ లైట్. ఇక్కడ ఒక JBL ఒక JBL స్పీకర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బూట్లో కూడా. మొత్తం JBL స్పీకర్స్ వచ్చేసి 9 వస్తాయి అన్నమాట. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. బూట్ ఓపెన్ చేయాలంటే ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకోవచ్చు. అలా బటన్ నొక్కినట్టయితే కనుక బూట్ అయితే దానికి అదే క్లోజ్ అయితే అయిపోతుంది. బూట్ క్లోజ్ అయ్యేటప్పుడు అలాగా మీకు లైట్స్ అయితే ఇండికేటర్స్ అయితే వెలుగుతాయి. మీరు సైడ్ కూడా చూసినట్టయితే కనుక క్రోమ్ ట్రీట్మెంట్ అయితే చూడొచ్చు. ఇలాగా ఇది కూడా మంచిగా అయితే డిజైన్ చేశారు క్రోమ్ ట్రీట్మెంట్. చార్ట్ పైన యాంటీనా కూడా ప్రొవైడ్ చేశారు. కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే స్పీకరు, లాక్ అన్లాక్ బటన్ అండ్ మీకు మిర్రర్స్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
సన్ రూఫ్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే ఉంటాయి. సన్ రూఫ్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. JBL క్వాలిటీ. ఇక్కడ వచ్చేసరికి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. ఇక్కడ టైర్ ఎయిర్ ప్రెషర్, డిస్టెన్స్ టు ఎంటీ మీటర్, ఉండే ఫ్యూల్ ఎంత వెళ్ళగలము. క్లస్టర్లో చూసుకుంటే కనుక మనకు కావాల్సిన అన్ని ఫీచర్లు అయితే మనకు అక్కడే దొరుకుతున్నాయి. పవర్, టార్క్ మొత్తం అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. C టైపు అండ్ నార్మల్ USB టైపు. వైర్లెస్ ఛార్జింగ్ అని ఉంది సార్. ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. అండ్ వచ్చేసి ఆర్మ్ రెస్ట్ కింద కొద్దిగా స్పేస్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు మంచి యూనిక్ డిజైన్తో. మనకు రేర్ సైడ్ కూడా 2 AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C పోర్ట్ అలాగే Type-A పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా AC ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు బూట్ స్పేస్ సరిపోకుంటే కనుక ఈ సీట్స్ని కూడా ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు మరింత బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. అలాగే మీకు ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఈ ట్రాలీలో కొద్దిగా స్పేస్ కూడా ఉంది మనకు, బూట్ స్పేస్ పాను. రియర్ సైడ్ కూడా ఒక ల్యాంప్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 సైడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాంప్ లైట్లు రియర్ కూడా. అండ్ సన్ రూఫ్ వచ్చి చాలా పెద్దగా అయితే ఉంది చూడడానికి. ఒకసారి హెడ్ లైట్లు అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి సార్. హెడ్ లైట్లో ఆన్ చేసాము చూడండి ఒకసారి. 2 ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా ఎక్స్ట్రా 2 క్యూబ్ టైపు LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఇందులో కావాల్సిన అన్ని ఫీచర్లు అయితే ఉన్నాయి. ABS, EBD, BA, మీకు కావాల్సినటువంటి అన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో మీకు ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే సాధించింది. టాటా బిల్డ్ క్వాలిటీలో ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటుంది.